ఛానల్ ఏపీఐసెట్ 2025 మనకి వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి. రేపు 25/7/2025 మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది కదా. సో చాలామంది న్యూ అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు చాలా డౌట్స్ అనేవి రేజ్ అవుతాయి. ఈ వీడియోలో సీట్ అలాట్మెంట్ అయ్యాక ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అసలు సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సీట్ అలాట్మెంట్ అయిపోయాక రేపు ఆఫ్టర్నూన్ లోపల ఈవినింగ్ లోపల మనకి సీట్ అలాట్మెంట్ అనేది అయిపోద్ది. ఏమేమి డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకోవాలి అంటే నేను ముందుగా చూపిస్తున్నాను చూడండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు The following are the scanned documents to be uploaded at the time of registration. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేసేసారనమాట. ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు, కౌన్సిలింగ్ అంటారు, సేమ్ ఒకటే. మీరు సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు సీట్ అలాట్మెంట్ ర్యాంక్ కార్డ్ ఒకటి ఉంటుంది, అలాగే హాల్ టికెట్, టీసీ మాత్రం ఒరిజినల్ కంపల్సరీ అనమాట. టీసీ ఒరిజినల్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. డిగ్రీ మార్క్స్ మెమోస్, కన్సాలిడేట్ మార్క్స్ మెమోస్ అన్న ఒకటే, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్ 10th to డిగ్రీ ఉండాలి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆంధ్రాలో చేస్తే, తెలంగాణ వేరే స్టేట్ వాళ్ళు అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే లేటెస్ట్ వ్యాలిడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట ఏడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ. అలాగే ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ అని చెప్పానుగా, ఈ సర్టిఫికేట్స్ అనేవి టూ సెట్స్ జిరాక్సెస్ తీయించుకోండి. ఒరిజినల్ కూడా కంపల్సరీగా తీసుకెళ్ళండి. అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్ తీసుకెళ్తే అవి మీకు వెరిఫికేషన్ చేసి రిటర్న్ ఇచ్చేస్తారనమాట. జిరాక్సెస్ మాత్రం 2 sets పెట్టుకుంటారు. టీసీ మాత్రం ఒరిజినల్దే తీసేసుకుంటారు. అలాగే నెక్స్ట్ వీటితో పాటు మీకు సీట్ అలాట్మెంట్ అయిన పేపర్ ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్, అలాగే జాయినింగ్ లెటర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మళ్ళీ దాంట్లో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని నేను అలాట్ అయిన తర్వాత రేపు చూపిస్తాను, అది ఎలా ఉంటుందో అన్నది. అది కూడా 2 జిరాక్సెస్ అనేవి మీరు తీసుకొని వెళ్ళండి, 2 pairs. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఇచ్చేస్తారు. ఒక ఫామ్ ఫిలప్ చేయాలి. ఆ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత 2 pairs ఆఫ్ జిరాక్సెస్ అనేవి తీసేసుకుంటారు. 2 pairs ఆఫ్ జిరాక్సెస్ తీసుకున్న తర్వాత మీకు సీట్ అనేది అలాట్మెంట్ అయిపోద్ది, కన్ఫర్మ్ చేసుకున్నట్టే. ఒకవేళ టీసీ అనేది మీరు తీసుకెళ్ళకపోతే మీ సీట్ అనేది అట్లా హోల్డ్లో ఉండిపోతుంది. అలాగే చాలామంది డౌట్ ఏంటంటే, మాకు నచ్చిన కాలేజ్ రాలేదు, సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతామా అనేది. ఆ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఏం చేయాలన్నది రేపు వీడియోలో నేను కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఛానల్ అనేది ఫాలో అవ్వండి. ఫైనల్ పేజ్ వరకు నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ నచ్చలేదు, సెకండ్ కౌన్సిలింగ్కి ఎలా వెళ్ళాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.